రేయ్, నీ కూతురు అంత తెగించి మాట్లాడితే అంత మౌనంగా ఉంటావేంటి దశరథ అని శివనారాయణ అంటాడు. ఇది తప్పని గట్టిగా చెప్పలేవా? తప్పు చేశాను నాన్న. తప్పు చేసిన వాళ్ళకి దండించే హక్కు లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను. కార్తీకే నీ భర్త అని అంటాడు దశరథ. ఇప్పుడు కార్తీక్ దీపభర్త అని శివనారాయణ అంటాడు. అది జోష్న అర్థం చేసుకోవాలి. తనేం చిన్నపిల్ల కాదు కదా. పైగా మీరంతా చెప్తుంటే ఇక నేను చెప్పాల్సిందేముంది? తల్లిగా సుమిత్ర న్యాయంగానే మాట్లాడుతుందంటాడు శివనారాయణ. నా జీవితం గురించి, నా ఇష్టాల గురించి మాట్లాడడానికి అందరికీ న్యాయాలు గుర్తొస్తాయంటుంది జోష్న. ఏంటే నోరు లేస్తోంది? ఇష్టానికి కొన్ని హద్దులుంటాయి. అవి దాటితే జీవితాలే నాశనం అయిపోతాయి అంటుంది పారు. నాకు బావ కావాలి. బావనే పెళ్లి చేసుకుంటా అంటుంది జోష్న. ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కాదా? కొడుతుంటే నీకు బుద్ధి రాదా? ఛీ, ఏం మనిషివే నువ్వు అంటుంది సుమిత్ర. నేను మామూలే మనిషినే. బావంటే ఇష్టం అనుకుని నన్ను కొడుతున్నారు, కానీ నా కూతురంటే ఇష్టం లేదని నువ్వు ముందే ఎందుకు చెప్పలేదురా అని బావని ఒక్క మాటైనా అడుగుతున్నారా అంటుంది జోష్న. అడగవలసిన అవసరం లేదు అంటుంది పారిజాతం. ఎందుకు లేదు? నువ్వంటే ఇష్టం లేదని ముందే చెప్పాలి కదా అంటుంది జోష్న. చెప్పాడంటుంది పారు. నాతో చెప్పలేదు అంటుంది జోష్న. నాతో చెప్పాడంటుంది పారు. ఏంటి, నీతో చెప్పాడా అంటాడు శివనారాయణ ఆశ్చర్యంగా. అవును, చెప్పాడు. జోష్నని పెళ్లి చేసుకోలేనని, దానికి ఎలా చెప్పాలో తెలియడం లేదని కార్తీక్ నాకు చెప్పాడు. తనని నేను మరదలిగా తప్ప భార్యగా చూడలేనని కార్తీక్ అన్న మాటలు గుర్తొస్తాయి. లండన్ నుంచి కార్తీక్ ఇంటికి రాగానే మీరంతా పెళ్లి గురించి మాట్లాడుతుంటే వీడు నాతో జోష్న గురించి చెప్పాడు. కానీ నేను మీతో చెప్పలేదు అంటుంది పారు. మరి మాతో ఎందుకు చెప్పలేదంటాడు శివనారాయణ. చెప్పలేదు అంటుంది పారు. ఎందుకు చెప్పలేదంటాడు శివనారాయణ. ఈ రెండు కుటుంబాలు రెండు ముక్కలైపోతాయి. పైగా అది మీ కూతురు కాంచన దశరథల కోరిక అంటుంది పారు. కూతురు పుడితే నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారని నాకు మాటిచ్చావు. నా కూతురు నీ కోడలు సరేనా అన్న గతం గుర్తొస్తుంది దశరథకి. దానికి తోడు జోష్న చిన్నప్పటి నుంచి కార్తీక్ మీద ప్రాణం పెట్టుకుంది. నేను వెళ్ళి మీ బావ నిన్ను పెళ్లి చేసుకోడంటే ఎక్కడ ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని భయపడ్డానంటుంది పారు. కార్తీక్ గారిని బ్రతిమలాడదాం అనుకున్నాను, కానీ నాకున్న కొద్దిపాటి అవకాశాలు కూడా చేతుల నుంచి జారిపోయేలా చేశాయి. దీప వచ్చిన దగ్గర నుంచి ఇక మీకు అంతా తెలిసినటువంటి విషయమే అంటుంది పారు. ఇందులో ఏదైనా తప్పు ఉంది అంటే కార్తీక్ది కాదండి, నాదే అంటుంది పారు. నీకేదైనా కోపం ఉంటే అది నా మీద తీర్చుకో అంటుంది పారు. నీ ఆలోచన వల్ల నష్టపోయింది ఎవరు? నేనే కదా. మరి నాకు న్యాయం జరగాలి కదా అంటుంది జోష్న. న్యాయం జరగాలి కాబట్టి బావ నా మెడలో తాళి కట్టాలి అంటుంది జోష్న. అప్పుడు సుమిత్ర, జోష్న, నేను కోపంతో చెప్పట్లేదు, బాధతో చెప్పట్లేదు, ఒక తల్లిగా చెప్తున్నాను విను. మరోసారి నీ నోట్లో నుంచి కార్తీక్ని పెళ్లి చేసుకుంటాననే మాట వచ్చిందంటే కూతురివని కూడా చూడను. నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానంటుంది సుమిత్ర. నువ్వు నా ప్రాణాలు కాపాడినందుకు నీ మీద నాకు ప్రేమ ఉంది. ఆ ప్రేమను అడ్డుగా పెట్టుకుని నువ్వు ఎదుటివారి జీవితాలతో ఆడుకుంటానంటే మాత్రం నేను క్షమించను. కనికరం లేకుండా నా చేతులతో నేను నిన్ను బయటికి గెంటేస్తాను. పో లోపలికి అంటుంది సుమిత్ర. అప్పుడు జోష్న కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. దీప, నువ్వు కూడా లోపలికి వెళ్ళిపో అంటుంది పారు. థ్యాంక్స్ రా అంటాడు శివనారాయణ కార్తీక్తో. థ్యాంక్స్ నాకు కాదు, పారుకి చెప్పు. పారునే చేసింది ఇదంతా అంటాడు కార్తీక్. థ్యాంక్స్ పారిజాతం. నువ్వు అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తుంటావా అంటాడు శివనారాయణ. థ్యాంక్స్ రా, నీ వల్ల మా కూతురు విషయంలో మేమేం చేయాలో ఒక క్లారిటీ వచ్చింది అంటుంది సుమిత్ర. ఇది మన ఫ్యామిలీ. బాధలు ఏమైనా ఉంటే మనమే పంచుకోవాలి, తప్పులేవైనా ఉంటే మనమే సరిదిద్దుకోవాలంటాడు కార్తీక్. అవునరా, తప్పులను సరిదిద్దుకోవాలి, అవి ఎవరు చేసినా సరే అంటుంది సుమిత్ర. మీరు చేసిన పనికి మీ ఇద్దరిని మెచ్చుకుంటున్నానంటాడు శివనారాయణ. ఒరే మనవడా, ఆపరేషన్ చూసినా సక్సెస్ అంటుంది పారు. నువ్వు చెప్పింది నిజమేరా. జోష్న మెళ్ళలో 3 ముళ్ళు పడితే కానీ ఈ సమస్య పరిష్కారం కాదంటాడు శివనారాయణ. దాన్ని పెళ్ళికి ఎలా ఒప్పించాలో ఏమో అంటాడు శివనారాయణ.
ఆ పని నాకు వదిలే తాత, ముక్కుతాడు వేసైనా ఆ పొగరుబోతును దారిలోకి తీసుకొస్తానంటాడు కార్తీక్. పాపం జరిగిన దానికి దీప ఎంత బాధపడుతుందో అని మనసులో అనుకుంటాడు. అంతలో స్వప్న ఏది అని కాంచన భర్త అడుగుతాడు. అప్పుడు ఆమె వస్తున్నాను నాన్న అంటూ సంతోషంగా వచ్చి భోజనాలకు కూర్చుంటుంది. అప్పుడు ఆయన, కాశీ నువ్వు టిఫిన్ చేసావా అని అల్లుడిని అడుగుతాడు. చేశాను సార్. ఎక్కడికి వెళ్ళకు, మనం బయటికి వెళ్ళాలి. మీరు తినండి ఎక్కడికి అంటాడు. మీరు తినండి అంటాడు. ఎక్కడికి వెళ్ళకు, మనం బయటికి వెళ్ళాలంటాడు ఆయన. మేడం ఎక్కడికో వెళ్ళాలన్నారంటాడు కాశీ. అప్పుడు ఎక్కడికి అని తన భర్త తన భార్యను అడుగుతాడు. అప్పుడు నేను కాదు అంటుంది స్వప్న వాళ్ళ అమ్మ. చిన్న మేడం గారు చెప్పారంటాడు కాశీ. ఎక్కడికమ్మా అని అడుగుతాడు స్వప్న వాళ్ళ నాన్న. రైల్వే స్టేషన్కి అంటుంది స్వప్న. మరి నాతో ఎందుకు చెప్పలేదు, ఎందుకు అంటాడు. అంటే ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్తున్నాను నాన్న అంటుంది స్వప్న. మరి నాతో ఎందుకు చెప్పలేదంటాడు స్వప్న వాళ్ళ నాన్న. మొన్న మా ఫ్రెండ్స్కి జస్ట్ నార్మల్గా కాల్ చేస్తే వాళ్ళందరూ టూర్ ప్లాన్ చేసుకున్నారని, నేను కూడా వస్తానని అని అంటుంది స్వప్న. సో అది మీకు చెప్దామని, కానీ అంతవరకు మీకు వీలు కాలేదని నేను చెప్పేలోపే మీరే అడుగుతున్నారంటుంది స్వప్న. నీ ఫ్రెండ్ కాల్ చేసి నువ్వు రావట్లేదని చెప్పంటాడు కాశీ వాళ్ళ మామయ్య. ఎందుకు అంటుంది స్వప్న. ఎందుకంటే బయట ఈ కాలం పరిస్థితులు బాగాలేవని అంటాడు స్వప్న వాళ్ళ నాన్న. ఇంట్లో ఉండలేకనే నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది స్వప్న. ఇంట్లో ఉండలేనంత కష్టం ఏమొచ్చింది స్వప్న అంటాడు వాళ్ళ తండ్రి. అప్పుడు ఈ మనిషిని చూస్తూ నేను ఇంట్లో ఉండలేనంటుంది స్వప్న కాశీ గురించి మాట్లాడుతూ. కాశీని డ్రైవర్ అనుకోమని చెప్తాడు స్వప్న వాళ్ళ నాన్న. నేను అలా అనుకోలేను నాన్న, నా మనసుని నేను మోసం చేసుకోలేనంటుంది స్వప్న. అంటే ఎందుకు నువ్వు అతన్ని భర్తగా అనుకుంటున్నావా, డ్రైవర్గా చూడలేకపోవడానికి అని అంటాడు. అంటే అప్పుడు ఆమె సీరియస్గా మాట్లాడుతుంది. నేను అలా అనుకోలేదు, కానీ ఎందుకు అంటుంది. నేను మనసు మార్చుకోలేను, అయినా మీరు నాన్న మనసును కూడా మార్చేసినారా అని స్వప్న సీరియస్ అవుతుంది. అసలు నేను ఈ కాశీ ఉన్నంత వరకు ఇంటికే రానని, నేను ఖచ్చితంగా టూర్కి వెళ్తా అంటుంది స్వప్న. అంటే అప్పుడు వాళ్ళ స్వప్న వాళ్ళ నాన్న, నేను చెప్పే మాట విను అంటే నేను వినను నాన్న అంటే వినాలని సీరియస్ అవుతాడు స్వప్న వాళ్ళ నాన్న. అప్పుడు స్వప్న వాళ్ళ నాన్న, నీ కూతుర్ని కిడ్నాప్ చేశారంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా అని టెన్షన్ అవుతాడు. ఆ సంగతిలోనే జోష్నను కిడ్నాప్ చేసిన సంగతి వైరా గురించి గుర్తు చేసుకుంటాడు. కార్తీక్ జోష్నను కాపాడాడని, ఒకవేళ నీ కూతురే కిడ్నాప్ అయిందని తెలిస్తే నేను తట్టుకోవాలని టెన్షన్ పడుతూ ఏదో కొంచెం అనారోగ్యంగా ఫీల్ అవుతాడు. అంతలోపునే స్వప్న వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని, ఇవ్వండి కొంచెం నీళ్లు తాగండి అని అడుగుతుంది. స్వప్న, గడప దాటిన ఆడపిల్ల తిరిగి అడుగు మళ్ళీ లోపల పెట్టే వరకు తల్లిదండ్రుల గుండె భయంగానే కొట్టుకుంటుందమ్మా. తనకేం కాదని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా, తనని తండ్రి అంత నమ్మకంగా చూసుకునేవాడు దొరికినప్పుడు. స్వప్న ఆడపిల్ల గడప దాటగానే తండ్రి అనేవాడు భయపడుతూ ఉంటాడు. తను ఇంటికి వచ్చే వరకు భయంగానే ఉంటుంది. తనకు ధైర్యంగా ఎప్పుడు ఉంటుందంటే తనకు తండ్రిలాగా చూసుకునే భర్త దొరికినప్పుడే అంటాడు స్వప్న వాళ్ళ నాన్న. నేను సంతోషంగా లేనని స్వప్నతో అంటాడు. నీ గురించి నాకు దిగులుగా ఉంది అని అంటాడు. నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావేమో, నేను నవ్వుతూ తిరుగుతుంటే, కానీ ఆకలి లేని తిండి, సుఖం లేని నిద్ర, ప్రశాంతత లేని మనసు లాగా ఉన్నాయి నా లైఫ్ అని చెప్తాడు. జీవితం అనేది వయసులో ఉన్న వారికి తెలియదని, జీవితం విలువ తెలిసేపాటికి వయసు ఉండదని చాలా మదన పడతాడు. అప్పుడు స్వప్న వాళ్ళ నాన్న కోపంగా చేయి కడుక్కొని బయటికి వెళ్తూ కాశీ నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నేను వచ్చే వరకు అని చెప్పి వెళ్తాడు. స్వప్న వాళ్ళ అమ్మ కోపంగా, నువ్వు మీ నాన్న తిండి కూడా తిననివ్వలేవే ప్రశాంతంగాని వెళ్ళిపోతుంది చీదరించుకొని.
అప్పుడు దీప కోపంగా వంటగదిలో అన్నీ శుభ్రం చేసుకుంటూ అమ్మ కోసం ఈ జోష్నను భరించాల్సి వస్తుందని, లేదంటే ఎప్పుడో మెడ పట్టుకొని బయటికి గెంటేసేదానని అంటుంది. అంతలోపు సుమిత్ర దీప దగ్గరికి వచ్చి, అమ్మా దీప, నేను నీతో కొంచెం మాట్లాడాలమ్మా అంటుంది. ఏంటమ్మా, ఏమైనా కావాలా అని అడుగుతుంది దీప. ఒక ఆడది దేనైనా పంచుకుంటుంది కానీ తన భర్తను మాత్రం ఎవరితో పంచుకోవాలని అనుకోదని, ఈరోజు నా కూతురు మాట్లాడిన ప్రతి మాట నీ గుండె చీల్చి వేసి ఉంటుందని అంటుంది సుమిత్ర దీపతో. అప్పుడు సుమిత్ర దీపతో సారీ చెప్తుంది. మీరెందుకమ్మా సారీ చెప్పడం అంటుంది దీప. ఒక ఆడపిల్ల తప్పు చేసిందంటే ఒకటి తల్లైనా లేకపోయి ఉండాలి, లేదా తల్లి అతి గారాబంతోనన్నా పెంచి ఉండాలి అంటుంది సుమిత్ర. మా ఇంట్లో జరిగినది రెండవది అంటుంది సుమిత్ర. నీకు తల్లి లేకుండానే నువ్వు పద్ధతిగా పెరిగావు, కానీ నా కూతురు తల్లి ఉండి కూడా నేను ఒక్క కూతురని గారాబంగా పెంచాను. అది అడిగిన ప్రతిదీ ఇచ్చాను, కానీ అది అడగకుండా నేను ఇచ్చినది ఒకే ఒక్కటి, అదే కార్తిక్ని అని అంటుంది సుమిత్ర బాధతో. అది ఈరోజు మాట్లాడిన ప్రతి మాట తప్పు, కానీ అది మాట్లాడడానికి కారణం నేనే, ఎందుకంటే అందులో నా పాత్ర కూడా ఉంటుంది అని బాధపడుతుంది సుమిత్ర. అప్పుడు దీప, మీ పాత్ర ఉంది కరెక్టే అమ్మా, కానీ మీరు చెప్పినంత మాత్రాన వినడానికి జోష్న చిన్నపిల్ల కాదు కదా. తను మీరు చెప్పారనే మిస్ హైదరాబాద్ అయిందా, లేదా కంపెనీకి CEO అయిందా అని అడుగుతుంది దీప. అవునమ్మా, నాకు కూడా తెలుసు, కానీ తను ఏది పట్టుకుంటే అదే చేయాలనుకుంటుంది జోష్న అంటుంది సుమిత్ర. అలా ఇలా జరుగుతుందమ్మా, మీరే తనకు అర్థమయ్యేలా చెప్పాలంటుంది దీప. కానీ నేను చెప్పినా తను అర్థం చేసుకోదని అంటుంది సుమిత్ర. అలా అని వదిలేస్తే రోజు గొడవలు జరుగుతాయి కదమ్మా అంటుంది దీప. అప్పుడు సుమిత్ర, మరి ఏం చేద్దామమ్మా, దానికంతటికి కారణం మా గారాబమే కదా, అందుకే మేము రోజు శిక్ష అనుభవిస్తున్నాం అంటుంది. దాని ఆనందం చూసి మేము ఆనందపడ్డాం, ఇప్పుడు దాని బాధ చూసి మేము బాధ కూడా పడుతున్నాం అంటుంది సుమిత్ర. అలా బాధపడితే మీ ఆరోగ్యం పాడవుతుందంటుంది దీప. మరి బాధ అనుకుంటే ఎలాగమ్మా, దాని పెళ్ళయ్యే వరకు మాకు ఈ బాధ తప్పదంటుంది సుమిత్ర. గట్టిగానే చెప్పారు కదా, తను మారుతుందిలే అంటుంది దీప. మారితే ఇంకంతకంటే మాకేం కావాలని, తనన్న మాటలను మనసులో పెట్టుకోవద్దని సుమిత్ర దీపతో చెప్పి బాధపడి వెళ్ళిపోతుంది. నా తల్లిని ఎంత బాధ పెడుతున్నావు జోష్న అని దీప మనసులో మదన పడుతూ ఉంటుంది. కార్తీక్ వాళ్ళ నాన్న కారులో వెళ్తూ స్వప్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోపల ఆయనకి గుండె నొప్పి వస్తుంది. గుండె నొప్పి వస్తే సైడ్కు కారు ఆపుకొని కార్తీక్కి ఫోన్ చేయడానికి వెళ్తాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉండగానే ఆయన స్పృహ తప్పి పడిపోతాడు గుండె నొప్పితో. అంతలోపే మొన్న జోష్నతో గొడవ పడతాడు కదా ఒకతను బొమ్మ కోసం, అతడు కారులో వస్తూ ఉంటాడు వెనక. అతడు వచ్చి అక్కడ కారు ఆపుతాడు. అంతలోపల చుట్టుపక్కల జనాలంతా కారు దగ్గరికి వెళ్ళి కారులోకి తొంగి చూస్తూ ఉంటారు. ఇంకా కార్తీక్ వాళ్ళ నాన్న ప్రాణంతోనే ఉండేది గుర్తించి అంబులెన్స్కు కాల్ చేస్తూ ఉంటారు. అంతలో జోష్నతో గొడవపడిన వ్యక్తి వచ్చి తొంగి చూస్తాడు. ఏమైందయ్యా అంటాడు. యాక్సిడెంట్ ఏమో జరిగిందంటే తొంగి చూస్తాడు. చూస్తే ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినాడని పక్కన వాళ్ళు చెప్తారు. అప్పుడు అతడు గొడవపడ్డతడు, లేదయ్యా ఇతడు ప్రాణాలతో ఉన్నాడు, అతన్ని కాపాడాలి అని అంటాడు. అంబులెన్స్కి ఫోన్ చేశాం సార్ అని పక్కనున్న వాళ్ళంటే, ఆ అంబులెన్స్ వచ్చేలోపు అతడు ప్రాణాలు పోతాయని అతన్ని కారులో ఎక్కించుకుంటాడు. కారులో ఎక్కించుకొని కార్తీక్కి కాల్ చేస్తాడు. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మాస్టారు అంటాడు. కానీ అక్కడ ఉన్న అవతలి వ్యక్తి, మీ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశామంటారు. అప్పుడు ఏ హాస్పిటల్ అని కార్తీక్ అడుగుతాడు. కార్తీక్ వాళ్ళ నాన్న ధ్యాసలోకి వచ్చి, మా అబ్బాయి కార్తీక్ వచ్చాడా అని డాక్టర్ని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ రాలేదని చెప్పి, నేను మిమ్మల్ని చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి బయటికి వెళ్తాడు. అంతలోపే కార్తీక్ డాక్టర్కి ఎదురవుతాడు. మా నాన్నగారు ఇక్కడ ఉన్నారని అడుగుతాడు. మీ నాన్నగారు, మీరు కార్తీక్ అని అంటాడు. అవును అంటే, మీరు వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడండి, మిగతాది నేను తర్వాత మీతో మాట్లాడతాను, ఆయన మిమ్మల్ని కలవరిస్తున్నాడని చెప్తాడు. అప్పుడు కార్తీక్ వచ్చి, మాస్టారు ఏంటి మాస్టారు ఇదంతా,
మీకు హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు శ్రీధర్ జరిగిందంతా చెప్తాడు. సరే, మిమ్మల్ని కాపాడిన వ్యక్తిని నేను కలవాలని కార్తీక్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను నాన్నగారు, ఒక్క నిమిషం అని బయటికి వెళ్తాడు. అక్కడ నర్సు చెప్తుంది అతన్ని కాపాడినటువంటి వ్యక్తి మెడికల్ షాప్ దగ్గర ఉన్నాడని. అప్పుడు కార్తీక్ ఎంతో ఆతృతగా మెడికల్ షాప్ వైపు అడుగులేస్తూ వెళ్తాడు. అంతలోపు అతడు వాళ్ళ నాన్నని కాపాడినటువంటి వ్యక్తి కార్తీక్ని గుద్దుకుంటాడు. కార్తీక్ అంతలోపల చేతిలో నుంచి పడిపోయినటువంటి ఫైల్ తీసుకొని ఆ కాపాడిన వ్యక్తి అతనేనని గుర్తిస్తాడు. ఇంతటితో ఈరోజు అయితే ఎపిసోడ్ అయిపోయింది. చెప్పడం కాదు, ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్ బంపర్ హిట్గా అయితే ఉంది. ఖచ్చితంగా చూడండి, ఓకేనా? నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రోజు ఇంకా అర్లీగా పెడతాను అప్కమింగ్ అంతా. థ్యాంక్ యూ.